హాయ్ అందరికి నమస్తే. నేను మీ భవాని. మా మామయ్య కొడుకు మ్యారేజ్ చెన్నైలో అయ్యిందని చెప్పాను కదండి. అయితే మేము ట్రైన్ దిగిన తర్వాత వాళ్ళు బస్సులు కూడా పంపించిండ్రు. 2 బస్సులు అబ్బాయికి వాళ్ళ కారు పంపించారు. తర్వాత మాకు ఒక అదేంటి లాడ్జ్ లాగా తీసుకున్నారన్నమాట. తీసుకొని అక్కడ అందరము అక్కడనే ఉన్నాము. 2 డేస్ అక్కడనే ఉన్నామండి. చాలా మర్యాదలు చేసిర్రు. ఇక్కడ వాళ్ళ లాడ్జ్ దగ్గరికి వచ్చేసినాం చూడండి. వాళ్ళందరికీ వెల్కమ్ చెప్తూ అక్కడే ఉండిపోయిండ్రు. మంచిగా ఆహ్వానించిరండి అందరినీ. అందుకే లాడ్జీ కాకుండా ఇల్లు మళ్ళీ మీకు వసతిగా ఉంటుందని రమ్మన్నా. బాగుంటుంది. మాట్లాడాలి, చెయ్యాలి. చాలా బాగుందండి. లాడ్జ్ ఇల్లులాగా తీసుకున్నారని అన్నారు కదా, సేమ్ అలాగే ఉంది. అప్పుడే ట్రైన్ దిగి వచ్చినాం కదండి, అందరం ఫ్రెష్ అవుతున్నాం ఇక్కడ. బంగారు బ్రష్ చేస్తున్నావా? చిన్నవ్వా, చిన్నవ్వ బ్రష్ చేస్తున్నావా? అందరు అక్కడ అందరు ఒక్క తీరు. చిన్ను అందరు బ్రష్ చేస్తున్నారు రాగానే. అయితే అందరం బ్రష్ చేసిన తర్వాత కిందికి వచ్చినామండి. అన్ని టిఫిన్స్ రెడీ పెట్టారు ఇక్కడ. వేడి వేడి టిఫిన్స్ 3-4 రకాల టిఫిన్స్ అయితే పెట్టారు. చాలా బాగున్నాయి. అన్నీ చెన్నై స్పెషల్ అన్నమాట. చాలా బాగా అనిపించింది ఇక్కడ. చిటకా ఏం తింటున్నావు? బాగుందా హల్వా? బంగారు బాగుందా? ఇక్కడ మా పెద్ద కోడలికి నచ్చలేదని చెప్తుంది. దానికి ఏం తెలియదు కదా. అయితే ఇక్కడ ఎన్ని రకాలు చూడండి. వడ, ఇడ్లీ మాత్రం పెద్ద ఉందండి. ఒక 2 ఇడ్లీస్ కలితే ఎట్లుంటే అట్లుంది. నెక్స్ట్ పొంగలు, చట్నీలు ఒక 2 రకాల చట్నీలు, మళ్ళీ స్వీట్ లాగా హల్వా స్వీట్ కింద ఇట్లా మంచి రకరకాలు పెట్టిరండి. చెన్నై సాంబార్ మాత్రం చాలా బాగుంది. ఇక్కడ అందరం పెళ్లి కొడుకు వాళ్ళ ఫ్రెండ్స్ అందరం కలిసి ఇక్కడ తింటున్నాం చూడండి. అక్కయ్యకి పెట్టినేసి పెడతా, ఓకేనా? సూపర్. పెట్టనా? పెట్టుకుంటావా? ఇక మామయ్య మ్యారేజా?
అయితే మా పెద్ద కోడలికి పెట్టేటప్పుడు మా చిన్న కోడలు నాకు కూడా పెట్టమని అన్నది. మీరు చూసిర్రు కదా, చాలా మంచిగా పట్టిందండి 2 చేతులు. అంతా పెట్టుకున్న తర్వాత లాస్ట్‌కి మొత్తం ఎట్లా చేసుకుందో చూడండి మీరే. బాగుందా? సూపరా? బాగుందా? అయ్యో, ఖరాబ్ చేసినావా? ఇంత మంచి పెట్టిన అయ్యా, ఎట్లా చేసుకుంది చూడు పొట్టిది. వేసేటప్పుడు ఎంత మంచిగా ఉండే, ఇప్పుడు ఇట్లా వేసింది అవి. కొంచెం చాలా ఇట్లా చూడండి ఎంత బాగుంది. ఇట్లా కొంచెం తీసా లాస్ట్కు అమ్ములేస్తుందా? అయితే అందరం ట్రైన్లో వేసుకున్నామండి. కొంతమంది వీలు కాని వాళ్ళు ఇక్కడ రూమ్లో వేసుకున్నారన్నమాట. మంచి చూడు ఎంత బాగుంది, ఇంత ఫ్లవర్స్ ఏమైంది తల్లి? అద్దా అద్దా డ్రెస్ అద్దా అద్దా? అయ్యో, కూర్చుతుందా? కూర్చుతుందా? సూపర్, బాగుందా? బాగలేదా? కూర్చుతుందా? హాయ్ ఫ్రెండ్స్, నిజామాబాద్ బయట వర్షం పడుతుంది. బజ్జీలు వేసుకుంటా ఉంది మరి. చూసిరు కదండి మా కోడళ్ళు ఇట్లా ఏడ్చిరు డ్రెస్ల కోసం. ఇట్లా అన్నీ అయిన తర్వాత అబ్బాయిని రెడీ చేసి మళ్ళీ ఇక్కడికి అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళాము. అక్కడ అందరు మంచి ఆరతులతోని ఆహ్వానించారు. ఇక్కడ అంటే టిఫిన్స్ ఏమో అక్కడ పెట్టిరండి, లంచ్ మాత్రం ఇంటి దగ్గర అరేంజ్ చేసిరు అన్నమాట. అందుకే అందరం ఇంటికి వచ్చాము, అమ్మాయి వాళ్ళ ఇంటికి. అందరినీ ప్రేమతో ఆహ్వానించారు వాళ్ళ ఇంట్లోకి. తర్వాత అందరం కూర్చున్న తర్వాత ప్రీ వెడ్డింగ్ షూట్ చేసిరు కదా, దాన్ని అక్కడ టీవీలో పెట్టుకొని అందరు చూసిరండి కాసేపు. ఇక్కడ వాటర్ ఇచ్చేది పెళ్లి కూతురు వాళ్ళ చెల్లెలు అన్నమాట. అందరికీ వాటరు, టీలు ఇవన్నీ ఇచ్చి తర్వాత అందరం అన్ని మాట్లాడుకుంటూ కూర్చున్నామండి. అంటే 4ంటికి పైన అనుకున్నాం కదా, జస్ట్ కాసేపటికి మధ్యాహ్నం ఇక లంచ్ ప్రిపేర్ చేసిరండి. ఇది కూడా అన్ని చెన్నై స్పెషల్, చాలా బాగుంది. ఎంతైనా మన తెలంగాణ మనం కొంచెం కారం ఎక్కువ తింటాం కదా, ఇక్కడ కొంచెం చప్పగా ఉన్నాయి కానీ వెరైటీస్ మాత్రం చాలా పెట్టిరండి, చాలా మంచిగా అనిపించింది. నెక్స్ట్ ఇక్కడ అమ్మాయి కింది రూమ్లో ఉందన్నమాట. ఈవినింగ్ హల్దీ ప్రోగ్రామ్ ఉందని చెప్పి ఇక్కడ మేకప్ చేస్తున్నారు అమ్మాయిని. ఇక మేము కిందికి వెళ్ళి అమ్మాయిని కలవడానికి వెళ్ళామండి కిందికి. తర్వాత మళ్ళీ నెక్స్ట్ రూమ్కి వెళ్ళామండి. రూమ్కి వెళ్ళిన తర్వాత ఇంకా మా పిల్లలు కూడా ఇంకా మెహందీ పెట్టుకోలేరు, వాళ్ళు కూడా మెహందీ పెట్టుకొని అందరం మళ్ళీ రెడీ అయ్యేసి ఈవినింగ్ ఇక్కడ హల్దీ ప్రోగ్రామ్ ఉంది కదా, మళ్ళీ అందరం వచ్చామండి. ఇక్కడ చాలా ఎంజాయ్ చేసాము. వీళ్ళు కూడా చాలా బాగా చేసారు హల్దీ ప్రోగ్రామ్. ఇక్కడ మెహందీ చూపిస్తారు చూడండి పిల్లలు, వాళ్ళే లాస్ట్కి అయిపోయినారు. ట్రైన్లో రాగా అన్నీ నిండిపోయి ఉండే, ఇక్కడ అన్నీ ఖతం అయిపోయినాయి.
అందరూ హ్యాపీగా ఉన్నారు. మమ్మీ దగ్గర జ్యువెలరీ మిస్ అయింది. అప్సెట్ అయిపోయింది. మార్నింగ్ నుంచి ఫేస్ ఇలానే పెట్టింది. మొన్న నుంచి యూట్యూబ్ అని అన్ని వ్లాగ్స్ చేసింది. పెళ్లి రోజు ఏం మాట్లాడట్లేదు. పెళ్లి రోజు మార్నింగ్ అండి బస్సులో మళ్ళీ వెళ్తున్నాము ఫంక్షన్ హాల్కి. అందరం రెడీ అయ్యి ఇక్కడ వాళ్ళది కార్డు, పెళ్లి కార్డు ఇక్కడ ఎంత బాగా వేసిరు చూడండి. తర్వాత అంటే ఫస్ట్ 7కి ఎంగేజ్మెంట్ ఉందన్నమాట. అందుకే ఎర్లీ మార్నింగ్ వచ్చేసినాం ఇక్కడికి ఫంక్షన్ హాల్కి. చాలా డెకరేషన్ కూడా బాగుందండి, చాలా బాగుంది. తర్వాత నెక్స్ట్ టిఫిన్స్ అండి. చిన్నడా పొంగల్ పోగానే ఫస్ట్ టిఫిన్స్ పెట్టారండి, అన్ని రకాల వెరైటీస్. సాంబార్ మాత్రం కంపల్సరీ ఇక్కడ, అదే స్పెషల్ కదా చెన్నై సాంబారు. తర్వాత ఎంగేజ్మెంట్ చేసిరండి. ఎంగేజ్మెంట్ తర్వాత అన్ని రకాల ప్రోగ్రామ్స్ జరిగాయి. ఆల్వేస్ వెల్కమ్స్ యూ. చూసారు కదండి ఇక్కడ ఎన్ని వెరైటీస్ ఉన్నాయి. 4-5 రకాల టిఫిన్స్, 2 రకాల స్వీట్స్, చట్నీలు, ఇలా చాలా బాగా పెట్టారు. ఏమైంది? పెళ్లి కొడుకుకు ఏం నచ్చింది? ఊతప్పం, ఇంకా వడనా? వడ, ఇడ్లీ, స్వీట్, గులాబ్ జామున్, స్వీట్, ఊతప్పం, పూరి, పొంగల్, పూరి కర్రీ, టమాటా చట్నీ, కొబ్బరి చట్నీ, పూరి. సూపరా? నీకాంటీ పెళ్ళి మాత్రం చాలా బాగా చేసిరండి. 11 మంది పంతులతోని చేయించిండ్రు ఇక్కడ. అంటే అందరు ఒకేసారి కనిపించారు ఇక్కడ. ఇక్కడ ఇంకా వేరే ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి అన్నమాట. అక్కడ కొందరు, ఇక్కడ కొందరు అలా ఉన్నారు. డెకరేషన్ కూడా చాలా బాగుంది. ఇక్కడ ఎంగేజ్మెంట్ కోసం అన్నీ రెడీ చేస్తున్నారు అన్నమాట. అబ్బాయి వాళ్ళు, అమ్మాయి వాళ్ళు అందరినీ ఇక్కడ పిలిపించారు. ఇక్కడ మా తమ్ముడు మరదలు కొంచెం ఫోటోషూట్ చేస్తున్నారు అక్కడ, కొంచెం లేట్ ఉంది కదా అని చెప్పి. న్యూ కపుల్స్ లాగా అలాగే ఉన్నారు కదా అలా జంట. అందరు పెళ్లి కూతురు పెళ్లి కొడుకు తర్వాత వీళ్ళనే చూసిరండి. చాలా బాగుంది వీళ్ళ జంట కూడా అని చెప్పి చూడడం కాదు అన్నారు కూడా. శ్రీ గురవే నమః. గురవే
నెక్స్ట్ ఇక్కడ ఎంగేజ్మెంట్ అయిపోయిన తర్వాత కాశీ యాత్ర అని చెప్పి ఇది ఒక ప్రోగ్రామ్ ఉందండి ఇక్కడ వీళ్ళది. అయితే అబ్బాయిని అటు తీసుకెళ్ళి అంటే నేను కాశీకి వెళ్తున్నాను అని చెప్పి అనడము, దాని గురించి చాలామందికి తెలిసి ఉంటుంది. అలా వీళ్ళ దాంట్లో కూడా ఇక్కడ సాంప్రదాయం అంట. అయితే అద్దు కాశీకి వెళ్ళకు బాబు, మా అమ్మాయిని ఇస్తాము మీకు అని చెప్పి నెక్స్ట్ అమ్మాయిని కూడా తీసుకొస్తారన్నమాట. ఆ విధంగా అమ్మాయిని తీసుకెళ్ళి తర్వాత అమ్మాయి రాగానే అమ్మాయిని తీసుకెళ్ళి మండపంలోకి తీసుకెళ్ళి వెంటనే తాళి కట్టించడము, ఈ విధంగా ఈ ప్రోగ్రాం జరిగింది. చాలా బాగా అనిపించిందండి, మీరు కూడా చూడండి. అందుకే చెప్పరా వస్తుంది. ఓకేనా పక్కన చిత్రం కదా వదిలిపోని పట్టుకుంటుంది, అందుకని జాగ్రత్త. जनकस्य पुत्री सीता कनसुन्दर कोमलांगी भूगर्भजाता भुवनैकनाथा वधूवराभ्यां वरदा भवन्तु. చూసారు కదండి, ఈ విధంగా అమ్మాయి ఒప్పుకున్న తర్వాత మండపంకి తీసుకెళ్లే ముందు అబ్బాయికి అక్క కానీ చెల్లె కానీ ఎవరైనా ఉంటే అంటే ఆడపడుచులు ఇట్లా మా అన్నయ్య అని చెప్పి ఇవ్వను మా అన్నయ్యను అని ఇగ్గడము. ఇందాక చూసిరు కదా సరదాగా అమ్మాయి వాళ్ళ ఆడపడుచు వాళ్ళు ఇట్లా నాకు నీకు, అబ్బాయి నాకు, మా అన్నయ్య నాకు అని చెప్పి ఆ విధంగా చేసిరన్నమాట. తర్వాత నెక్స్ట్ పూలదండలు మార్చుకొని ఇక మండపంలోకి వెళ్ళారు. అనుకున్న ప్రేమ గెలిస్తే ఎలా ఉంటుంది అలా వాళ్ళ ఆనందం వాళ్ళ కళ్ళల్లో కనిపించిందండి. నెక్స్ట్ ఇక్కడ అందరము ఫొటోస్ దిగుతున్నాము, ఫ్యామిలీ ఫొటోస్ అవి.
ఈ విధంగా చాలా బాగా జరిగిందండి పెళ్ళి అయితే. ఫోటో షూట్ అయిన తర్వాత నెక్స్ట్ తలంబ్రాలు పోసుకోవడము, ఈ విధంగా చాలా సాంప్రదాయంగా జరిగిందండి. ఇంకా ఇక్కడ మనకంటే కూడా చెన్నైలో పంతులు ఇంకా రకరకాల చెప్పుకుంటూ చేయించారండి. ఇక్కడ ఆడపడుచుకు పిల్లల్ని అప్పగించడము, ఆ విధంగా అన్నీ మనకు వివరంగా చెప్పిరండి. ఇంకా వీడియోస్ తీయలేదు, అవి చాలా లెంత్ అయిపోతుందని చెప్పి. నెక్స్ట్ మనం సినిమాలలో చూసే సీన్స్ ఇవన్నీ. ఇక్కడ తెలంగాణలో మనకు అంతగానో ఇవి ఉండయి, అక్కడ మాత్రం ప్రతి ఒక్కటి చేసిరండి. 11 మంది పంతులు, అందుకే అవన్నీ నేను తీయలేకపోయానండి. ఇప్పటికే 30 minutes అవుతుంది, అందుకని లెంత్ ఎక్కువ అవుతుందని చెప్పి మెయిన్ షార్ట్స్ మాత్రం ఇందులో అప్లోడ్ చేశానండి. చాలా బాగా జరిగింది. ఇక్కడ వంటలు చేసిన మాస్టర్ అన్నమాట, ఆయన చాలా బాగా చేసిండండి. స్టార్టింగ్ నుండి మేము వెళ్ళిన నుండి ఈయననే మొత్తము. అయితే మా గురించి మాట్లాడుతున్నాడు అనమాట. వాళ్ళ ఇంట్లో వైఫ్కి కూడా చెప్పాడంట, పక్కా తెలంగాణ వాళ్ళని ఇప్పుడే చూసాము, అంతా చాలా బాగుంది, వాళ్ళు మాట్లాడుతుంటే బాగా అనిపించింది అని చెప్పి అదే విషయం మాకు చెప్తున్నాడు అక్కడ ఆయన. చూడండి. ఇక్కడ చూసారా ఎన్ని రకాల వెరైటీస్, అసలు పేర్లు కూడా మాకు తెలియడం లేదండి. వాళ్ళను వడ్డించే వాళ్ళకు అడిగితే వాళ్ళకేమో తెలుగు రావడం లేదు, కొందరికేమో ఇంగ్లీష్లో ఇంగ్లీష్లోనే వాళ్ళకి అర్థమైంది, కొంతమంది ఇంగ్లీష్ రాని వాళ్ళు కూడా తెలుగులో అన్నారు. ఇలా పేర్లు వింటుంటే మాకు అసలు నవ్వొచ్చింది అనమాట. మాకు అన రావడం లేదు, వాళ్ళు నవ్వుతున్నారు. ఇలా ఎంజాయ్ చేస్తూ మధ్యాహ్నం లంచ్ మాత్రం జరిగిందండి. విందు భోజనం అనాలి. పులిహోర మాత్రం టైగర్ రైస్ అన్నారండి, చాలా నవ్వొచ్చింది. నెక్స్ట్ ఇక్కడ అమ్మాయికి ఓడిబియ్యం పోయడం అన్నమాట. అవి ఆ ముళ్ళలో ఉన్నాయన్నీ అవే అన్నమాట. మన సైడు చాలా బాగా పోస్తారు కదా బియ్యము, ఇక్కడ సైడు అంత కొంచెం బియ్యాన్ని ఓడి బియ్యం అని అంటారట. నెక్స్ట్ అప్పగింతలు. ఏదో చీకలేక ఏదైనా తప్పులు వస్తుంది, దాన్ని ఏ తప్పులున్నా మీరు చెప్పి చేయించుకోండి, భద్రంగా చూసుకోవాల్సిందిగా మళ్ళీ. ఇంకా మీ ఇంటి చూసుకోవాలి. ఎదురులో ఉండే చూసుకోవచ్చు, పోకుండా రాకుండా. మేము ఇంటి దూరాలు ఉన్నాం, ఏం భయపడకూడదు, మీరు అసలు భయపడకూడదు. మాకు విద్య చెప్పను కూడా
మా బిడ్డని ఇచ్చినా కదా నాకు ఇంత ఒక్కరోజు కన్నీరు పెట్టాను. దగ్గర ఉంటారు, మేము దూరాన్ని ఉన్నాం. మీరే చూసుకోవాలి, మీరు అందరూనే చూసుకోవాలి. అది హ్యాపీనెస్ మా దగ్గర రానివ్వండి. ఏ విషయం మా దగ్గరికి మీ నాన్న ఇద్దరు అందుతాను. ఎట్లా మధు మీరు కలిసారో అట్లానే ఉండాలి గమని మనసుగా. అన్నీ తెలుసు కూడా తెలుసు భోజనాన్ని పదండి మీరేది కూడా ఏడుస్తుంది. ఇప్పుడే ఎంత దూరాన్ని పోయి ఉంటుందో చూడు ధైర్యంగా. అందరం పోతున్నాం, అందరం అంత బాధ మాకు ఒక్కొక్కరు ఒక్కొక్క మొల పడేసేస్తుంది. అదే ప్రాప్తిరస్తు. ఉన్నాం కదా, అదేం అది నీకు హ్యాపీగా ఉన్నావు కదా, తను కూడా అంతే హ్యాపీగా ఉన్నావు. డాడీకి ఇద్దరు బిడ్డలు ఇక్కడి నుంచి. చిన్న డేస్లో కోడలు తెచ్చుకుంటాడు కదా, మరి సంతోషంగా ఉండాలి. నా ఇంటికి కోడలు వస్తుంది. తీసుకెళ్ళి పండుగ చేసుకోండి చక్కగా. ఇక్కడ అబ్బాయి, మా మామయ్య, అమ్మాయి వాళ్ళు అంటే ఏడవడం అని కాదండి, ఆనంద బాష్పాలు అన్నమాట. మా మ్యారేజ్ని ఒప్పుకొని చేయించిండు మా డాడీ అని అబ్బాయి అన్నమాట. పెళ్లి కొడుకు ఆనంద బాష్పాల రూపంలో చూపించిండు ఇక్కడ. ఇంకా వాళ్ళు అన్నం తినలేదండి. ఇప్పుడు అవన్నీ అయిపోయిన తర్వాత ఇప్పుడు వాళ్ళు ఫ్రీ అయ్యారు చూడండి. మన కళ నెరవేరింది అని ఉద్దేశంతో ఇద్దరిని అలా ఒక 5 minutes ఒంటరి వదిలేసాము. నెక్స్ట్ భోజనం చేసిరండి ఇక్కడ. மேலே போயிட்டு போண்டா கீழேன்னு சொல்லிட்டு மட்டும் போயிடு. போண்டா இங்கே கீழே ரெடி அப்படின்னு சொல்லிட்டு மட்டும் போயிடு. ஸ்நாக்ஸ் ரெடின்னு சொல்லிட்டு மட்டும் போயிடு. ஏன்னா உங்களுக்கு தெரியாது. బాయ్ చెప్పరు ఒకసారి. బాయ్. మా అత్తగారింటికి